అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఈ దౌర్జన్య కాండ అనేది రోజు రోజుకు పెంచుకుపోతున్నటువంటి పరిస్థితి. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ తీరు అలాగే ఉంది, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తీరు కూడా అలాగనే ఉంది. రైట్, పరుష వాక్యాలు, తర్వాత పరస్పర విమర్శలు ఇవన్నీ సాధారణం రాజకీయాల్లో. అది కాస్త ఈరోజు ఇక దాడుల కాడికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఏకంగా పార్టీ ఆఫీసుల మీదనే అసలు అది దాడి అంటే అక్కడ నిజంగా ప్రజలు ఉంటే, లేకపోతే అక్కడ ఎవరైనా వాళ్ళ టార్గెటెడ్ పీపుల్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఇక సంపేష కాడికి వచ్చేటువంటి పరిస్థితి అనేది ప్రస్తుతం దాపురించింది. నేను ఈ విషయం ఎందుకు మాట్లాడుతుంటే, ఈరోజు ఉదయం కరీంనగర్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీద బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తులు, బండి సంజయ్కి సంబంధించినటువంటి వ్యక్తులు అయితే కేంద్ర మంత్రి సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ అనుచరులు వాళ్ళు ఆడ సృష్టించిన విధ్వంసం ఏదైతే ఉందో, నిజంగా ప్రజాస్వామ్యం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉందా లేదా అనే అంత రీతిలో నడుస్తుంది చూస్తున్నాం మనం. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యలో మాటల యుద్ధం నడుస్తూ ఉంది గత కొద్ది రోజులుగా. బండి సంజయ్కి సంబంధించిన దాని మీద బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన దాని మీద పాడి కౌశిక్ రెడ్డి ఆయన మీద కూడా ఒక ఆరోపణలు చేయడం నడిచింది. రైట్, ఏదైనా కూడా టీట్ ఫర్ టాట్ ఎట్లా అంటారు రాజకీయాల్లో, విమర్శ ప్రతి విమర్శ అనేది దాదాపుగా సాధారణం, అది నడుస్తూ ఉంటుంది. అది ఎంతవరకు ఒక పరిధి దాటినంత వరకు. బట్ ఇష్టానుసారంగా అసలు అనైతికమైనటువంటి మాటలు, విపరీత కాలే వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నానని చెప్పేసి కూడా మర్చిపోయి ఈరోజు బండి సంజయ్ గారు చేస్తున్న పరుష వాక్యాలు మనం అందరం చూస్తాం. రైట్, ఆయన నమ్మిన సిద్ధాంతం హిందుత్వం దాని మీద మాట్లాడితే ఓకే, ఎందుకంటే ఆ పార్టీ సిద్ధాంతం అదే, పోలరైజేషన్లో భాగంగా మాట్లాడుకుంటే రైట్, ఆ పార్టీ సిద్ధాంతం అదే అనుకోవచ్చు. బట్ కాకపోతే వ్యక్తుల మీద టార్గెట్ చేసుకొని మాట్లాడుతూ ఇష్టానుసారంగా ఇక కొన్ని మాటలు ఎట్లా ఉంటాయంటే, బండి సంజయ్ గారు మాట్లాడిన విధానం చూస్తుంటే మాత్రం నిజంగా అంటే ఇంత పరుష పదజాలం చేసుకుంటే కూడా ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు అవ్వచ్చా అనేది ఒక మాట. దానికి టీట్ ఫర్ టాట్గా పాడి కౌశిక్ రెడ్డి రైట్, ఆయన కూడా దుందుడుకు వ్యవహారం మీ అందరికీ తెలిసిందే, ఆయన మాట్లాడే విధానాన్ని కూడా మీ అందరికీ తెలిసిందే, ఆయన వ్యవహార శైలి కూడా మనందరికి తెలిసిందే. బట్ ఏదేమైనా కూడా ఇంత కాడికి దిగజారవద్దు అంటున్నా. పోలీసుల సమక్షంలోనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయి ఉన్నటువంటి బండి సంజయ్ అనుచరులు ఏమాత్రం కూడా లెక్క పెట్టకుండా ఎంత దాడి అంటే అదొకసారి మీకు నేను చూపించలేకపోతున్నా. మనకున్న దాని ప్రకారం నేను ఆ బ్లర్రింగ్ దాంట్లో కూడా మీకు చూపిస్తా, అంటే విజువల్స్ ఎంత దారుణాది దారుణమైన పరిస్థితి అంటే, ఇది కరీంనగర్ జిల్లాకు సంబంధించిన దాంట్లో. ఇగో గుత్పలు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కరీంనగర్లో ఉన్నటువంటి, ఏది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉన్నటువంటిది పార్టీ కార్యాలయము. చూడండి అది ఇష్టానుసారంగా అంటే ఎవరి ప్రోద్బలం ఇది? ఎవరు దీనికి ఆపాల్సింది? ఎవరు? ఎంత దారుణంగా దారుణం చూడండి. మీకు లాస్ట్లో ఒకసారి మీకు ఏదో తెలుస్తుంది. తాగు మరి ఇంత జరుగుతూ ఉంటే మరి రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది అనేది చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది కదా. ఏం చేస్తుందో మీకు లాస్ట్ వీడియోలో మీకు అర్థమవుతుంటుంది. అరే ఆడ దాడి జరుగుతుందని తెలుసు, ఒక మూకుమ్మడిగా చాలామంది వస్తున్నారని తెలుసు, మరి శాంతి భద్రతలను పర్యవేక్షించాల్సిన పోలీస్ అధికారులు ఆడ ఉన్నారా లేరా అనేది అంటే మీరు ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. కారుని మొత్తం చూసుకో, ఇగో ఎస్ పోలీసులు ఎంటర్ అయ్యారు చూడు. అది మామూలుగా ఎక్కడైనా కూడా ఒక దాడి జరుగుతున్నప్పుడు ఒక ప్రోద్బలం లేకపోతే ఎవరో నాయకుడికి సంబంధించిన దాని మీద వాళ్ళ అండదండలు లేకపోతే వాళ్ళు స్వచ్ఛందంగానే వస్తే డిపార్ట్మెంట్కి సంబంధించిన పోలీస్ సార్ వచ్చిన తర్వాత కూడా చూడు ఏ మాత్రం తగ్గకుండా చూడదు, ఆయన నెట్టేస్తూ ఉన్నాడు. అయినా ఆగో ఆగో అరే 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 చూడాలి ఒకసారి. నిజంగా ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే ఏంది? పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది అంటే వాళ్ళని కూడా ఏమాత్రం పట్టించుకోకుండా
బాబా ఒక్క పోలీసు ఉన్నాడు అంతే, ఆడ ఒక్కడే ఒక్క పోలీస్. నాకు ఆడ మాకు వాళ్ళు ఎప్పుడు అందుకున్నారో ఏమో ఏం తెలియని పరిస్థితి. అద్దాలు ఇవే చూసారు కదా. ఇది మొత్తంకు కరీంనగర్ నడిగడ్డలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మీద, లేకపోతే అది క్యాంపు కార్యాలయం మీద బండి సంజయ్ గారు అనుచరులు, బీజేపీ పార్టీ వాళ్ళ లేకపోతే ఆయన అనుచరుల ఎవరో అనేది పక్కన పెడితే, ఎండ్ ఆఫ్ ద డే ఎందుకంటే ఆ కార్యాలయంలో పాడి కౌశిక్ రెడ్డి ఉన్నాడు అని చెప్పేసి అసలు ఒక వ్యక్తి మీద దాడికి వచ్చారు. ఆడికి ఆ వ్యక్తి మీద దాడికి వచ్చినప్పుడు నిజంగా మరి రక్షించాల్సినటువంటి పోలీస్ వ్యవస్థ ఎక్కడ ఏం చేస్తూ ఉంది, నిజంగా ఇది ప్రజాస్వామ్యంలో లేకపోతే ఏం భవిష్యత్ తరాలకు మనం ఏం అందిస్తున్నాము, ఆ తర్వాత ఇంత దౌర్జన్యం ఈ దాడి తర్వాత నిజంగా ఎట్లా మారుతాయి రాజకీయ సమీకరణాలు, రేపొద్దున అధికారం మారిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ పరిస్థితి ఏంది అనేది కూడా చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. బట్ ఏదేమైనా కూడా ఎండ్ ఆఫ్ ద డే దాడుల దాకా వెళ్ళొద్దు కదా, విమర్శలు ప్రతి విమర్శలే కదా రాజకీయంలో ఒక అది, లేకపోతే ఏదైనా కూడా సంస్థాగతంగా లేకపోతే ఒక వివరణాత్మకమైనటువంటి విమర్శ, లేకపోతే నిజంగా ఇట్లా వాళ్ళు చేస్తున్న తప్పులు ఎత్తి చూపే విమర్శ, ఇవన్నీ ఉంటాయి. బట్ ఈ దాడుల దాకా ఎందుకంటే బండి సంజయ్ అనుచరులు ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి నిజంగానే ఆడనే ఉంటే వాళ్ళు పట్టుకొచ్చినటువంటి కట్టెలు చూడండి, వాళ్ళు పట్టుకొచ్చినటువంటి ఆ రాడ్ల లాంటి అవి చూసుకోండి, మరి నిజంగానే ఎంత రక్తపాతం జరిగేది. వాళ్ళ కోపం అంతా అక్కడ ఉన్న ఒక కారు మీద తీర్చిరు. కానీ మరి ఇంత జరుగుతున్న తర్వాత మరి నిజంగా వాళ్ళ మీద చర్యలు ఏం తీసుకుంటుంది ప్రభుత్వం? ఎందుకంటే కేంద్ర సహాయ మంత్రి, హోం సహాయ మంత్రి అనుచరులు కాబట్టి వాళ్ళని వదిలేస్తుందా? అక్కడ బహిరంగంగా కనపడుతున్నది కదా వీడియో, జరిగిన దాడిని చూసినాం కదా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత దారుణాతి దారుణం అంటే, ప్రగతి భవన్ అంటే ఇప్పుడు తర్వాత ప్రజాభవన్గా మారింది కదా, చూసినాం కదా. అక్కడ డైరెక్ట్ దాని మీద నేమ్ ప్లేట్లని మొత్తం వాళ్ళ ఇంటి మీద పడి ఎంత దాడి చేసిరో అవన్నీ చూస్తూనే ఉన్నాం. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇంత జరుగుతున్నా కూడా రాష్ట్ర వ్యవస్థ బండి సంజయ్ లాంటి అనుచరులు అంతా చేస్తున్నా కూడా పోలీసు వ్యవస్థ పట్టించుకోకపోవడం వల్ల దీనికి ఏం ఇండికేషన్ వస్తుంది? ఇటు కాంగ్రెస్ బీజేపీ ఒకటే ఇండికేషన్ రాదా? ఈ రెండు పార్టీల టార్గెట్ కేవలం బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి అది రాదా? రైట్, చూద్దాం. మరి ఇక్కడ బండి సంజయ్ అగ్రెసివే, ఇటు పాడి కౌశిక్ రెడ్డి కూడా అగ్రెసివే. రైట్, ఏదేమైనా కూడా వాళ్ళు పందాలు మార్చుకొని ఇప్పటికైనా ఒక సద్విమర్శలు చేసుకుంటారా, ఇట్నే పరస్పర దాడులకు పాల్పడతారా అనేది చూడాలి. ప్రస్తుతానికైతే కరీంనగర్లో కొంత ఉద్రిక్తమైన పరిస్థితి ఉంది. చూద్దాం అది ఏం జరుగుతుంది, ఏం కదా. దీనికి ఒక ఎండుకాడ అయితే పడాల్సి వస్తుంది. రాజకీయాలు కొంచెం క్లీన్గా ఉండాల్సిన అవసరం వస్తుంది. దాడులు ప్రతి దాడులు కాకుండా కొంచెం సంయమనం పాటించేసి పొలిటికల్ అందరూ కూడా ఒక ఆదర్శవంతమైన రాజకీయం చేయాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ.